అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్. బీజేపీ ఎంపీ క్యాండిడేట్లను గెలిపియాలన్నట మోడీని చూసి. సీఎం సారు పిల్లనిస్తారా అంటుండు పెద్దలను చూసి. కాలువల్ల నీళ్లు రాక అన్నదాతలకు మొదలైనదట తంట. కేసీఆర్ సారు రైతుల గలవబోతాడట శేను శెలకల పొంట. బిల్డర్లను బెదిరించి కప్పం కడుతున్నాడట రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ వాళ్ళ గురించి మైకులో మాట్లాడిండు కేటీఆర్ సారు. కురుకురేల ముచ్చట ముంగటేసిండు మాజీ మంత్రి. చర్చకు రమ్మంటున్నాడు బీజేపీ కేంద్ర సహాయ మంత్రి. తెలంగాణ భవన్ల కయ్యం పెట్టుకుంటున్నారు కార్యకర్తలు. బీఆర్ఎస్ల లుకలుకల గురించి మీడియాల వార్తలు. ఎవరన్నా పిల్లనియాలంటే పిల్లగాని గుణగణాలు, పని అయ్యే శాతం అవుతుందా, సంసారం చేసే సత్తా ఉందా అని చూస్తారు. అంతేగాని పెళ్లి పెద్దలు చెప్పిర్రు పిల్లగాడు ఎట్లున్నా సరే అని పిల్లనిచ్చి అయితే పెళ్లి చేయరు కదా అంటున్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అగో ముఖ్యమంత్రి సారు మ్యారేజ్ బ్యూరో ఇట్లా కొత్తగా పెట్టి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడా ఎట్లా? పిల్లగాని గురించి ఇప్పుడు ఎందుకు అన్నాడు అంటారా? ఇనుండ్రి మీరే. చిన్నదో పెద్దదో మా ప్రసాదాలతో ఇబ్బంది ఉన్నా మేమందరం ఉన్నాం, కూర్చొని మాట్లాడి ఎక్కడికక్కడ పరిష్కరించాలి. ఈ మాటలు ఎందుకన్నాడంటే నరేంద్ర మోడీని చూసి ఓటేయండ్రి. ఈయననే తెలంగాణ మా బీజేపీ క్యాండిడేట్ అని కమలయాలు రాష్ట్రంలో ప్రచారాలు చేసుకుంటున్నారట కదా కొంతమందిని చూపెట్టుకుంటా. అగో ఆ ముచ్చట సారు చెవుల పడంగానే పెళ్లి పెద్ద మనుషులైతే గట్టిగుండ్రు, పిలగాంతో పని ఏంది అనుకోరు కదా అన్నాడంటే ఎంత పెద్ద మాట చెప్పుర్రి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నోళ్ళందరూ మోడీ ముఖం చూపెట్టుకుంటా వస్తున్నారంటే రాజకీయంగా దమ్ము ధైర్యం లేనోళ్ళైనా ఎట్లా? అయినా రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా సోనియమ్మను చూసి రాహుల్ గాంధీని చూసి ఓటేయమంటలేరా? మరి మీ వాళ్ళకు ఏ పాటి దమ్ము ధైర్యం ఉన్నది అంటున్నారు. చేవెళ్ల మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చమత్కారంగా మాట్లాడుతుంటే నొల్లు. నీళ్లు లేక ఎండిపోతున్న పంటలను చూసేందుకు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు పొలాల కాడికి పోతున్నారు కదా. ఫామ్ హౌజులుండి నేనేం చేస్తా అనుకున్నాడో ఏమో కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా రైతన్నలను కలిసేందుకు రెడీ అవుతున్నాడట. అగో ఎప్పుడు పోతున్నాడు, మొదలు ఏడికెళ్ళి ఏడికి పోతున్నాడు అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పండ్రి. చేతికొచ్చిన పంటలు నీళ్లు లేక చందన కాబట్టి అన్నదాతల గోసలను అడిగి తెలుసుకునేందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పంట చేనుల పర్యటన పెట్టుకున్నాడట. బాధపడుతున్న రైతుల భుజం తట్టి ధైర్యం చెప్తాడట. మొదలు ఏప్రిల్ మొదటి వారంలో నల్లగొండ, భువనగిరి, ఆలేరు దిక్కు పోతాడట. ఆడ పంటలు మొత్తం ఎండిపోయిన రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలు, గోసలు, కష్టాలు తెలుసుకుంటాడట. ఇప్పటికే జగదీష్ రెడ్డి సారు రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నాడట. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నష్టపోతున్న ముచ్చట ముంగటేస్తేనే ఎవలకు ఎప్పుడేం చేయాలో మాకంటే మీకే ఎక్కువేరకరా అని ఇలేకర్ల మీదకి ఇరుసుకబడ్డ సారేనా? ఫామ్ హౌస్ ను ఇడిచిపెట్టి ఇంట్లోకెళ్లి కాలు బయట పెట్టి ఎర్రటి ఎండల ఏప్రిల్ నెల రైతుల ఎతలు అరుచుకునేందుకు పోతున్నాడంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు మంచిగానే వచ్చినట్టున్నది కదా అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. పంట నష్టపోయిన రైతులకు సర్కారు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి అన్నదాతలను ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి కదా. ఆ ముచ్చట ఆ నోటా ఈ నోటా నానుకుంటా పోయింది. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు చెవుల పడ్డది. సారేమో ఇగో ఇట్లా అంటున్నాడు. మరి మీరు చెప్పేది మాట్లాడేది రైతుల పక్షపాతిగా గత ప్రభుత్వం ఉన్నట్టయితే అలా హరీష్ రావు అయినా ఇంకోరైనా కేసీఆర్ ఉంటే మరి గడిచిన 10 సంవత్సరాల్లో ఎన్ని సందర్భాలు అంటే అధిక వర్షాలు వచ్చి, తుఫాన్లు వచ్చి, కరువులు వచ్చి పంట నష్టం ఇయ్యాలి, రైతులకు పాయమాలు కట్టియాలని మస్తుగానే మాట్లాడుతుండ్రు గాని మీరు ఏడనన్నా రైతులకు పంట నష్టం పైసలు ఇచ్చిర్రా? ఇన్పుడు సబ్సిడీ ఇచ్చిన ముఖమేనా? ఇలా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతుండ్రు? మా పార్టీ రైతుల పక్షపాతి, అన్నదాతలను ఆదుకునేది మేమే అన్న తరికలు అనుకొచ్చిండు. మీ కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా ఎన్నో వరదలు, తుఫాన్లతోని ఎకరాలకు రైతులు పంట నష్టపోయిండ్రు. మరి మీరెంతమందికి ఇచ్చిర్రు పంట నష్టం పైసలు అని గట్టిగానే ప్రతిపక్ష పార్టీల మీదకి గరమైండు. ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు పాయమాలు కట్టిస్తలేదు, లేకుంటే ఎప్పుడో ఇచ్చేటోళ్ళం అన్నాడు. వాళ్ళు ఇయ్యమనుడు, వీళ్ళు ఇయ్యకపోడు, నడమల ఎన్నికల కోడు. ఏమో పోన్రి, ఏం రాజకీయమో ఏమో. అన్నదాతలు అయితే ఏ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నా ఆగమే అవుతురు అంటురు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. సామంతరాజు లెక్క మారిపోయిందట తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మరి మహారాజు ఎవరు అంటే ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ సారట. రాజుల కాలము దొరలు పటేళ్ల పోకడ పోవాలి, రాజ్యాంగం అందుకోసమే తెచ్చుకుంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగానే రాజకీయం చేయాలని ఎన్నికలు పెట్టి ప్రజలే స్వేచ్ఛగా నాయకులను ఎన్నుకోవాలనే సౌలతులు చేసినా అయినా కానీ రాజరికం పోకడ ఇంకా ఉండు ఏంది అంటారా? ఇనుండ్రి మీరే. పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2,000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి.
ఇన్నరు కదా సామంతరాజు లెక్క రేవంత్ రెడ్డి సారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుకుంటా ఢిల్లీలోన మహారాజు రాహుల్ గాంధీ గారికి కప్పం కట్టేదందుకు ఉష్కెదందా మిల్లర్లను బెదిరించుకుంటా క్రషర్లను నడుపుకునేటోళ్ళను బెదిరించుకుంటా అంతేకాదు గొర్రెల స్కామ్ అయింది బర్ల స్కామ్ అయింది అంటుండ్రట కాంగ్రెస్ వాళ్ళు. మున్సిపల్ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు 3 నెలల సంధి హైదరాబాద్ లో బిల్డర్లు ముడుపులు ముట్ట చెప్పనందుకు వాళ్ళ కడుపుల మీద కొడుతున్నాడట. 3 నెలల సంధి ఏం పనులు చేసుకొని ఇస్తలేడట. అయినా కేటీఆర్ సారు అంతగానం మందిని అధికార పార్టీలు అంత దారుణంగా బెదిరిస్తుంటే వాళ్ళు కేసులు పెట్టకుండా ఎందుకు వెనక అయితుండ్రో సీదా పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టొచ్చు కదా. చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. ఒకవేళ చట్టం రూల్స్ తప్పితే సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి కూడా పానం పోసేటట్టు కొన్ని మాటల పబ్లిసిటీ కూడా చేస్తుంది కదా. పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడకమ్మ అవుతుంది సారు అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. నాతోని చర్చకొచ్చే దమ్ము ధైర్యం ఉన్నదా? నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు దమ్ము ఉంటే నాతోని చర్చకు రావాలని సవాల్ ఇసురుతుండు కిషన్ రెడ్డి సారు. ఈడికే ఓడిపోయిన బాధల కేటీఆర్ సార్ ఉంటే ఇప్పుడు బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి సారు బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ సార్తో ఎందుకు షరతు కడుతున్నాడంటే ఈనుండ్రి మీరే. పనికిరానోళ్ళు మాట్లాడితే జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్లో నేనేమేం చేశానో కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. కిషన్ రెడ్డి సార్ చర్చకు రమ్మని ఇట్లా ఎందుకు అన్నాడంటే కేటీఆర్ సార్ ఇట్లా అన్నందుకే కావచ్చు. మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కుర్కురే ప్యాకెట్లు వంచింది. అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు, కుర్కురే రెడ్డి అంటారు. కుర్కురే రెడ్డి గారు అంటారు ఆయన. కేటీఆర్ సార్ మాట్లాడుకుంటా కిషన్ రెడ్డి సార్ను ఇట్లా అంటే చర్చకు రమ్మన్నాడు. మరి కరోనా టైంలో ఆ కురుకురే ప్యాకెట్లు ఎందుకు వంచిండో కురుకురేలా ఎంత పౌష్టికాహారం ఉందో చెప్పేందుకు చర్చ పెడతాడేమో. అయినా ఇట్లా లీడర్లు ఒకరినొకరు ఎత్తి పొడుచుకునుడు ఎత్తేసుకునుడు రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనే అంటారు పాలిటిక్స్ తెలిసినోళ్ళు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే షెయి పార్టీలో ఉన్న కొందరు లీడర్లు చచ్చిపోయే కాడికి వస్తున్నదని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముంగట్నే మైకు పట్టుకొని అంటున్నాడు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సారు. బయటి పార్టీలలో మన పార్టీలో చేరుతుంటే మాకు మరణం తప్ప మరే మార్గం లేదన్న తరీకలా చెప్తుండు. మరి దానికి సీఎం సార్ ఏం సమాధానం చెప్పిండో అరుచుకుందాం పారి. డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది. కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ కు కాలిచ్చి అప్పట్లో కారు పార్టీలకు పోయినోళ్ళ కానుంచి ఇప్పుడు బీఆర్ఎస్ లకు వెళ్లి బిస్తర్ చదువుకొని వస్తున్న దొంగలకు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్లకు శాల్వలు కప్పి చెయ్యిల చేతులు వేసి షెయి పార్టీలకు షరీకు చేసుకున్నాడు ఏమాత్రం మంచిగా లేదని నవ్వుకుంటేనే సురుకులు పెడుతున్నట్టు అన్నాడు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సారు. ఆ మాటలు ముఖ్యమంత్రి సారుకు మంచిగానే సమజైనట్టున్న మీదికి చూడ ఎట్లా చిరునవ్వులతో కవర్ చేస్తున్నాడో చూడుండ్రి. అయినా కన్న పిల్లలను బయలా వారేసుకుని ఎవరికో పుట్టిన పిల్లలను ముద్దాడిండట వెనకట ఎవరో ఒక ఆయన. సేమ్ టు సేమ్ మక్కికి మక్కి డిట్టో అచ్చం అట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పనితనం కూడా అంటారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. కేజ్రీవాల్ నిర్దోషి అని నిరూపించాలంటే ఢిల్లీ సీఎం ఫోటోను డీపీలుగా పెట్టుకొని సోషల్ మీడియాలో వైరల్ చేయాలని అరవింద్ సైన్యం ఆరాటపడుతుంటే ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అసలు ముఖ్యమంత్రి పదవికి అర్హుడే కాదు, వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని దేశ రాజధాని ఢిల్లీలో వీధుల్లో ఇట్లా పోరాటం నడుస్తున్నది. చూసినరా పోలీసులు పెద్ద పెద్ద పైపులతోనే ప్రెషర్ నీళ్లు కొడుతున్నా గానీ లెక్క చేయకుండా కూడా బీజేపీ జెండాలు పట్టుకుని ఎట్లా పోరాటం చేస్తున్నారో కమలయ్యలు. మరి రాజీనామా చేసేంత తప్పు ఢిల్లీ సీఎం సార్ చేసిండా? ముఖ్యమంత్రి పదవికి నిజంగానే అర్హుడు కాదా అంటే కాదట. లిక్కర్ స్కామ్ చేసిన అంత పెద్ద మోసగాన్ని ముఖ్యమంత్రి అంటేనే మంచిగా అనిపిస్తలేదు అని ఇట్లా నిరసన తెలుపుతుంటే అధికార పార్టీలు ఉన్న పోలీసు బలగాలు ఇట్లా రంగంలోకి దిగినాయి. రక్షక భటులు కాషాయ సైన్యం మీద నీళ్ల వాన కురిపించుర్రు. దానికి అక్కడ ఉన్న బీజేపీలను చెల్లాచెదురుగా చేసి అక్కడ నుంచి ఎల్లగొట్టిరట. కానీ రాజకీయంలో చూడండి ఎప్పుడు ఎట్లా జరుగుతుందో ఎప్పుడు ఏ స్కామ్ బయటపడుతుందో ఏమో ఎవ్వలకు తెలియదు. ఎవ్వరు కూడా శుద్ధపూసలు కాదు అనిపిస్తుంది అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఏప్రిల్ 6వ తారీఖు లేకుంటే 7వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ పెడుతుందట. షెయి పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే సార్ కూడా సభకు హాజరు పడుతున్నారట. అగో మళ్ళేమన్నా కొత్త పథకం అమలు చేస్తురా ఎట్లా ఏం కథ అంటే ఏమో మొత్తం ముచ్చట మనం కూడా పోయి అరుచుకోవాలి కదా, అరుచుకుందాం పారి. ఎంపీ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ నుంచే ప్రచారం ప్రారంభించేందుకు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంతనాలు జరుపుతుండట. అయ్యవార్లను అరుచుకొని మరీ మంచి ముహూర్తం పెట్టిపిచ్చి ఈ పుణ్యకార్యానికి పూనుకున్నాడో ఏమో గాని జనజాతర సభ పెట్టి జనాలకు దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ
ఇవ్వబోతున్న గ్యారెంటీలను కూడా ఈడికెళ్లే వినిపిస్తారేమో. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే సారు కూడా హాజరు పడతారు కాబట్టి పన్నులన్నీ పకడ్బందీగా చేయాలని అధికారులకు లీడర్లకు ఆర్డర్లు కూడా చేసిర్రట. ఇప్పటికైతే తెలంగాణలో ఏలుబడిలో ఉన్నాం, అట్లనే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా పార్టీని ఏలుబడిలకు తెచ్చే విధంగా గ్యారెంటీ పథకాలు గ్యారెంటీగా ఉండేటట్టు చూస్తారట. ఏమో పోన్రి 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బంది లేకుండా చూస్తామంటే సాటుగా ఓటేసి నేటుగా గెలిపిస్తే ఇచ్చిన గ్యారెంటీలు తక్కువనే ఉన్నాయి, ఇబ్బందులు అయితే ఎక్కువనే అవుతున్నాయి. ఈడికే 3 నెలలు దాటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకెన్ని దినాలకు అన్ని అమలు అయితే అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. బీఆర్ఎస్ పార్టీలున్న 2 లీడర్లు తెలంగాణ భవన్ల కార్యకర్తల ముంగండే స్టేజీ మీద ఎక్కి కాకిరి బీకిరి కయ్యర కియ్యర ఒర్రుకుంటున్నారు, ఓ లొల్లి పెట్టుకుంటున్నారు. అగో క్రమశిక్షణకు మారుపేరైన కారు పార్టీలనే కాకులోలే కాకిరి బీకిరి ఒర్రుకునే లీడర్లు కూడా ఉన్నారా అంటే వాళ్ళు బుడబుడ లీడర్లేమో అనుకున్నారయ్యా, చాలా పెద్ద లీడర్లే. చూసిండ్రా, ఒక ఆయన ఏమో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఇంకొక ఆయన బీఆర్ఎస్ లీడర్ శ్రీధర్ రెడ్డి. మరి ఎన్ని దినాల సంధి ఇద్దరి నడుమ లొల్లి నడుస్తున్నదో గాని నిన్ను ఎవల్రా పిలిచింది అని మాగంటి గోపీనాథ్ గారు అంటే నువ్వు ఎవనివి నాకు చెప్పేదని శ్రీధర్ రెడ్డి గారు పద్మారావు గౌడ్ను ఎట్లా గెలిపిద్దామని ఏర్పాటు చేసుకున్న మీటింగుల తెలంగాణ భవన్ లో ఇట్లా రారా పోరా అనుకుర్రు. ఆయనతో లొల్లి పెద్దగా అయ్యేటట్టు ఉన్నదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు ఇద్దరిని సముదాయించుండు. మరి వీళ్ళిద్దరి నడుమనే పాలిసు బండలు చేస్తే పక్కున వాలిగేంత పగలు ఎందుకు ఉన్నాయంటే జూబ్లీ హిల్స్ టిక్కెట్ మీద మొన్నటి ఎన్నికల్లో రావుల శ్రీధర్ రెడ్డి సార్ కూడా ఆశలు పెట్టుకున్నాడట. కానీ మాగంటికే అధిష్టానం టికెట్ ఇచ్చిందట, అది ముచ్చట. ఈడికే అసెంబ్లీ ఎన్నికలతోని బీఆర్ఎస్ పార్టీ ఆగమయ్య కాడికొచ్చే తెలంగాణలో ఇట్లా సొంత పార్టీలు ఉన్నోళ్ళు ఒకళ్ళ మీద ఒక్కళ్ళు మన్ను పోసుకుంటే ప్రజలు కారును కానుతారా అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. రాజకీయాలు ఏవి శాశ్వతం కావు, ఓసారి ఓడిపోతాము ఓసారి గెలుస్తాము అంటుండు కారు పార్టీ లీడరు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు. లీడర్గా ఉన్నప్పుడు ప్రజలకు ఎంత చేసినాం అనేది ముఖ్యమాట. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు మళ్ళా మాకు ఈ నాయకుడే కావాలని పట్టం కడతారు, ఎందుకు ఓడగొడతారు అది సరే. కానీ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు ఇప్పుడు ఈ సుభాషితాలు ఎందుకు వల్లిస్తున్నాడంటే ఇగో ఈనుండ్రి. రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు, అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి, రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ నిరంతరంగా ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ, ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడే చివరగా మిగిలేటువంటి. ఇన్నర్ కదా, రాజకీయాలలో ఉన్నప్పుడు ఏ లీడర్ అయినా గానీ జేబులు నింపుకోక ప్రజల కడుపులు నింపితే అసొంటి లీడర్కు ఎదురే ఉండదు అంటున్నాడు. కానీ తలసాని శ్రీనివాస్ సారేమో పార్టీ సంక్షేమము అభివృద్ధి అన్ని కేసీఆర్ సారే చేసిండు. తెలంగాణను బంగారు తునక చేస్తందుకు తిండి టీకానమని పని చేసినము అందరం అని అన్న తరికలా అనుకొచ్చిండు. అయ్యా తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ గారు, మీరు అభివృద్ధిని తెలంగాణలో అంబాడిపిస్తే, రాష్ట్రంలో ప్రగతిని పరుగులు పెట్టిపిస్తే, చక్కదనంగా సంక్షేమ రాష్ట్రంగా చేస్తే ఈ తేప కూడా మీ బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చేది కదా. అంటే మీరు చెప్పినట్టు మీ పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయలేదా ఎట్లా? మొన్నటి ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు అంటే మీ మాటలు మీకే వర్తిస్తాయా సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సారు మొదటి మీటింగులోనే పేద విమానం తిన్నాడు. విమానం అంటే వట్టిపచ్చి విమానం కాదు, చాలా పెద్దదే. ఎంపీ టికెట్ డిక్లేర్ చేసే వరకల్లా పాత కలెక్టర్ సార్కు ప్రమాణం చేయాలన్నంత పాయిరం ఎందుకు వచ్చిందంటే చెప్తాపాండ్రి. నా పేరు మీద పీవీఆర్ ట్రస్ట్ పి వెంకటరామరెడ్డి అగో విమానం తిన్నాడు అంటివి ఇదేనా బాలన్న అంటారా? రాగోండ్రి పురాగి నుండి. విధంగా మన పార్టీ కాకున్నా కూడా, మన పార్టీ నాయకులు కాకున్నా కూడా ఏదైనా పేద విద్యార్థి పేద కుటుంబాలు ఉంటే విద్య కొరకు రానున్న 5 సంవత్సరాలు నా ఎంపీ పదవి ముగిసే వరకు 100 కోట్లతోని పీవీఆర్ ట్రస్ట్ పెట్టబోతున్నాను. అచ్చరాల 100 కోట్లు బడి పిల్లల చదువులకు ఖర్చు పెడతాడట. మెదకు ఎంపీగా సార్ను గెలిపిస్తే సకల సౌలతులు చేస్తాడట. వెంకటరామిరెడ్డి సారు కలెక్టర్ కొరువుకు రాజీనామా పెట్టినాక కారు పార్టీల షరీక్ అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఏం ఆలోచన చేయకుండా ఎమ్మెల్సీ చేసిండు. ఇప్పుడు మెదకు మీద ఎంతో మంది ఆశావాహులు ఆశలు పెట్టుకున్నా గానీ వాళ్ళ ఆశలన్నీ అడియాశలు చేసి ఎంపీగా వెంకటరామిరెడ్డి సార్ని నిలబెట్టిండు. ఇంతగానం చేసిన కేసీఆర్ సార్ పేరు మీద ట్రస్ట్ పెడతాడేమో అనుకుంటారట కొందరు. కానీ వెంకటరామిరెడ్డి సారు ఆయన పేరు మీదనే పెట్టుకున్నాడట. ఇట్లా ఇంతకు మునుపు కూడా చాగండ్ల నరేంద్రనాథ్ సారు, మద్దుల నాగేశ్వరరెడ్డి సారు కూడా ట్రస్టులు పెట్టి ప్రజాసేవ చేస్తున్నామని ఎన్నికల ముంగట ప్రచారాలు చేసుకుని ఎలక్షన్ల తర్వాత పత్తా జాడా లేకుండా పోయిర్రు. ఒకవేళ వెంకటరామిరెడ్డి సారు ఓడిపోతే మట్టుకు వాళ్ళ లెక్కనే జాడా పత్తా లేకుండా పోతాడా ఏమో, ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలుస్తుంది అంటారు రాజకీయ లీడర్ల గుణం తెలిసినోళ్ళు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు కారు పార్టీకి కాలిచ్చి షేయి పార్టీల చేతులు కలపబోతున్నాడని అందరూ అనుకుంటున్నారు కదా. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త కౌశిక్ రెడ్డి సార్ చెవుల పడ్డదట. అగో ఆ ముచ్చట తెలిసి కౌశిక్ రెడ్డి సారు ఇట్లా అనుకొచ్చిండు. ఇనుండ్రి మీరే. నేను
యావత్ తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని, కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా తప్పితే వాళ్ళని ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. ఇసోటి చిల్లర వార్తలు ప్రజలు నమ్మొద్దు అంటున్నాడు కౌశిక్ రెడ్డి సారు. కుత్కెల పానం ఉన్నంత వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, కేటీఆర్ సారు చేతులను ఇడిచిపెట్టి బయటకు పోయేదే లేదట. కారు పార్టీ కనబడకుండా పురాగా కనుమరుగైపోయినా గానీ కౌశిక్ రెడ్డి సార్ అయితే కల్వకుట్ల ఫ్యామిలీతోనే కలిసి ఉంటాడట. ఇప్పుడైతే పార్టీ మారతాడు అన్నట్టు వార్తలు వస్తే ఇట్లా అనబట్టే. మరి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పుడు గొంతుల పానం లేదా ఎట్లా? ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయాలన్నా, ఇసోటి మాటలతోని మాయ వేయాలన్నా కౌశిక్ రెడ్డి సారుతోనే అవుతుంది. పార్టీ మారేటప్పుడు సారు పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటది అంటురు. కాంగ్రెస్ లకు వెళ్ళి ఎడమకాలు తీసి కారులకు కుడికాలు పెట్టినప్పుడు ముచ్చట యాదికొచ్చినోళ్ళు. ఇగో ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి, బాగున్నాయి కదా? అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా చూస్తారు, బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చి నేను వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండము, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.